దేశం గడిపుతూ అభివృద్ధి ప్రదాత అని మనం చెప్పక తప్పదు. సహచర శాసనసభ్యులు సోదరుడు కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య గారికి, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు సోదరుడు నాయన రాజేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హజ్ కమిటీ చైర్మన్ కుషూర్ పాషా గారికి, అదేవిధంగా సోదరుడు మాజీ శాసనసభ్యుడు జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సోదరుడు మరిజోడు రాంబాబు గారికి, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సోదరులందరికీ, సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. నిన్నటితో మనము గౌరవ ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడము, ఉప ముఖ్యమంత్రిగా సోదరుడు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సభ్యులు అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేసి ప్రజాపాలనకు నాంది పలికిన విషయం మన అందరికీ తెలుసు. అయితే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సమావేశాలు నిర్వర్తించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటిదనేది కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దేశంలోనూ ఎక్కడ లేని అవినీతిని కూడా ఈ రాష్ట్రంలో నిర్వర్తించి బంగారు తెలంగాణ అని చెప్పి పేరుతోటి ఉద్యమాల యొక్క స్ఫూర్తిని అడ్డం పెట్టుకొని, ప్రజలలో ఉన్న సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజాపాలనని కోరుకుంటే కుటుంబ పాలన అందించిన కుటుంబం చంద్రశేఖరరావు గారి కుటుంబం. కానీ వారు చేసిన తప్పుదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మనం చూస్తున్నాం, చాలా అసలు దేశంలోనే జరగని విచిత్రమైన వికృతమైన కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దోస్తుడి దగ్గర మొదలు పెడితే తరతమ భేదం లేకుండా లాస్ట్కు భార్య భర్తల యొక్క సంభాషణ కూడా వినే దౌర్భాగ్య పరిస్థితి దిగజారి, మరి ఫోన్ ట్యాపింగ్లో నిండా కూరుకుపోయి ఏదైతే మూలమైన వ్యక్తులను తప్పించడానికి దానికి కర్త కర్మ క్రియ అయిన చంద్రశేఖరరావు కుటుంబాన్ని రక్షించడానికి ఆ రోజున్న ఇంటెలిజెన్స్ అధికారి వాళ్ళ అమెరికాలో తలదాచుకోవడమే కాకుండా ఒక ప్లాన్డ్గా, ఒక ఆలోచనతోటి ఈ వాస్తవాలను బయటికి వస్తే మొత్తం కుటుంబం జైలుకు పోయే పరిస్థితి వస్తుందని చెప్పి అక్కడ లాస్ట్కు గ్రీన్ కార్డు కూడా తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంత దుర్మార్గమైన పరిపాలన, అవినీతి పరిపాలన అందించిన వ్యక్తులు ఈరోజు మనం చూస్తుంటే ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ మనం ముందుకు పోతుంటే వాళ్ళకున్న ఒక వాక్ చాతుర్యంతో, మాటగారితనంతో ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన బలం, మన శక్తి, మన కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచాం. మనం ప్రజలకు జవాబుదారులం కనుక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఎట్లయితే ఒక బడి పిల్లడు చదివి పరీక్ష రాసి మరి పరీక్షలు రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ను మనము ముందు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకు కూడా బాధ్యత ఉంది. మనం ఈ సంవత్సర కాలం మనం చేసిన కార్యక్రమాలు ఏంటి ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలామంది మనం చేసిన కార్యక్రమాలు ప్రజలు తెలియదా, రోజు టీవీలు చూస్తున్నారు,
పత్రికలు చదువుతున్నారు, ఇంకా మనమేం చెప్పేది అని చెప్పి కూడా కొందరికి ఆలోచన ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంత దుర్మార్గమైన ఆలోచనతోటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 120-150 మందితోటి ఒక సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్లలో తప్పుడు ప్రచారంతో, సొంత టీవీలో సొంత పత్రికలలో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపుచ్చి మన మీద ఒక నెగిటివ్ను, ఒక వ్యతిరేక భావాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరు తీసుకొస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయకుండా ముందు నుండే ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులలో లేదా పార్టీలో విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరు విడిపోతారు, 6 నెలల్లో మేము వస్తాము అని చెప్పి ఆ విధంగా ఒక తప్పుడు ప్రచారంతో ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అయితే మన జిల్లాకు సంబంధించిన దయాకర్రావు గారు ఉన్నారు. అబద్ధాలకు పుట్టింది గడ్డ, అది అబద్ధాల పుట్ట అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు అని అంటే, రేపో ఎల్లుండో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళా మా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మాట్లాడతాడు. అంటే తల్లిదండ్రులను కూడా బదాట్లో పడేసిన వ్యక్తులు ఇవాళ ఏ విధంగా ప్రజలను మభ్యపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారో మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందులోంచి కొన్ని మీడియాలు కూడా వాళ్ళకు సహకరిస్తున్నాయి, దానికి వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మనకున్న బలం ఏంటంటే మన క్యాడర్, మన కార్యకర్తలు. ఇవాళ వాస్తవాలు ఎప్పటికప్పుడు కూడా అన్నిటికైనా బలమైనది ఏంటి అని అంటే, ఒకటి మౌత్ టు మౌత్ డిస్కషన్ కూడా అంటారు. మనం విస్తృతంగా కూడా వాస్తవాలు ప్రజలకు దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కనుకనే ఒకసారి మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మనం చూస్తున్నాం, సరే కొందరు నూతనంగా పార్టీలు రావచ్చు, కానీ మెజార్టీగా 80-90% గత 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో అన్ని విధాల ఇబ్బంది పడ్డ కార్యకర్తలే ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులే కాదు, భౌతికమైన దాడులకు కూడా గురయ్యారు. జైలు పాలై కూడా కష్టం చేసి కూడా కృషి చేసి పార్టీని రక్షించుకొని వాళ్ళ అధికారం తీసుకురావడం జరిగింది. ఇలాంటి పార్టీని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత్రలో మన అందరి మీదనే ఉన్నది. అందునుంచి మనం నిర్లక్ష్యం చేయడం తగదు. వాళ్ళ వాస్తవంగా నేను కూడా చూస్తున్నాను, ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో కొంత కార్యకర్తలలో సన్నగిందని చెప్పుకోవడంలో కూడా తప్పలేదు. అదొక నిర్లిప్తత, లేకుండా మన ప్రభుత్వమే ఉన్నది, ఇంకా చాలా టైం ఉందని ఒక రకమైన ఒక ధైర్యమా నాకు అర్థం కావడం లేదు. కానీ కొంత నిర్లిప్తతగా మనం పోతున్నాం. కానీ ఈ నిర్లిప్తత అనేది రాబోయే భవిష్యత్తులో మన అందరికీ కూడా ఒక శాపంగా పరిణమించే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఈ సంవత్సర కాలంలో, వాటిని మన వాళ్ళందరూ కూడా వివరిస్తారు. కానీ వాళ్ళు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిన అభివృద్ధిలోనే మనం తీసుకున్న కార్యక్రమాలు ఒకటి చెప్తే సరిపోదు. చంద్రశేఖరరావు కుటుంబానికి ఒక బలమైన నమ్మకం ఏంటి అంటే, ప్రజలు గతాన్ని మర్చిపోతారు, వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. రేపు ఆ భవిష్యత్తు గురించి, రేపు నేను ఇదేదో చేయబోతున్నా అని చెప్తే ఆశ కల్పిస్తే ప్రజలు నమ్ముతారని ఒక బలమైన విశ్వాసం ఉంది. అందునుంచి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చేసిన ద్రోహాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం అనే ఒక భాగమైనా కూడా దానికన్నా ఎక్కువ బాధ్యత మన మీద ఏముంది అంటే, వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన దాన్ని మనము ఉదాహరణతో చాలా స్పష్టంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, 2 పడకల ఇల్లు అన్నారు. ఆ రోజు ఒకసారి మనం చూస్తే అల్లుడు ఎక్కడ వస్తే ఎక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, గొడ్డు గేదె ఎక్కడ ఉండాలి అని చెప్పి మాట్లాడిండు. 2 పడకల ఇళ్ళ విషయం మర్చిపోయిండు. తర్వాత 5 లక్షల రూపాయలు అన్నారు, అది కూడా పక్కకు పెట్టేశారు. ఎన్నికలు 3 నెలలు ఉన్నదంటే ముచ్చటగా 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఏ విధంగా వాళ్ళు కార్యకర్తలనే మోసం చేస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదొకటే కాకుండా ఆ రోజు నిరుద్యోగ యువకులకు ఎంతో ఆశ కల్పించారు. మేము ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారు. కానీ 10 సంవత్సరాలలో మీరు చూస్తే పట్టుమని కూడా 10,000 సక్రమంగా ఉద్యోగం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాను. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము నోటిఫికేషన్ ఇచ్చినాము, అదే మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినట్లు లెక్క అని చెప్పి మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ తప్పుడు దారులలో హైకోర్టులో కేసు వేయించి వాళ్ళని వాళ్ళు ఏ విధంగా రక్షించుకునే ప్రయత్నం చేసిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కోర్టును అడ్డం పెట్టుకొని యువ సోదరులను విద్యావేత్తలను ఏ విధంగా మోసం చేసిందో మనం గుర్తు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా మనం చూస్తే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళిత బంధు అని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి రైతులకు సంబంధించి 2017 ఏప్రిల్ 14వ తారీఖున మరి ప్రగతి భవన్ సాక్షిగా ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. ఇవాళ నేను బ్రహ్మాండమైన ప్రకటన చేస్తున్నా, మొత్తం దేశమే అల్లకొల్లం అయిపోతుంది, ఆ దేవుడు నన్ను అందునుంచే పుట్టించుండు కావచ్చు అని చెప్పి మరి రైతులకు రేపు 2018 మార్చి నుండి 100% ఫ్రీగా ఉచితంగా ఎరువులు సప్లై చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మోసం చేశాడా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ రైతు రుణమాఫీ గురించి చాలా మాట్లాడుతున్నారు, మనం ఏదో అన్యాయం చేసినట్టుగా. కానీ మొదటి సంవత్సరంలోనే ₹1,00,000 మాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు దాటినా కూడా చేయకుండా అంచెలంచెలుగా ఇచ్చడం వల్ల వడ్డీలకే సరిపోలేదు వాళ్ళు ఇచ్చిన ఆ రోజు రుణమాఫీ అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కొక్క అంశాన్ని మనం జోడించి మాట్లాడాలి. ఇళ్ల గురించి మాట్లాడితే వాళ్ళు చేసిన అన్యాయాన్ని మాట్లాడాలి, రైతు రుణం గురించి మాట్లాడితే వాళ్ళు చేసిన రుణమాఫీ గురించి వాళ్ళు ఎంత మోసం చేసిందో మాట్లాడాలి, ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏ విధంగా వాళ్ళు మోసం చేసి. అందునుంచి నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇవాళ మనం ఒక విశ్లేషణాత్మకమైన వివరణతో కూడిన ప్రజలకు విస్తృతంగా తీసుకుపోయి ఒక పాజిటివ్ మూడ్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొంత మనం వెనుకబడ్డాం, అవునన్నా ఇది వాస్తవం. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నప్పుడు పబ్లిక్లో మాట్లాడినప్పుడు మాట్లాడినా కూడా మనం కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నప్పుడు కొంత వాస్తవాలతో కూడిన నిజాలను కూడా మనం విశ్లేషణ చేసుకొని దాని ప్రకారం ఒకసారి మనము రీఛార్జ్ అయిపోయి లేకుంటే మొత్తం సమాచారాన్ని కూడా మనం క్రోడీకరించుకొని ఒకసారి పునశ్చరణ చేసుకొని మనం ప్రజలకు పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తున్నాం. ఆ రోజు ఏం చూసినా కూడా కాళేశ్వరం అని చెప్పి మొత్తం రైతులను మోసపించిన నాయకత్వం ఆ రోజు. కానీ ఇవాళ అప్పుల పాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ ఏ విధంగా కుంగిపోయిందో మీరు ఒకసారి ఆలోచించాలి. కానీ నెహ్రూ గారి దగ్గర మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు 70-80 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 100-200 సంవత్సరాల వరకు కూడా ఏ విధంగా తలెత్తుకొని నిలబడుతున్నాయో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన పోచంపాడు ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు డ్యామ్ కావచ్చు, అటు నాగార్జున సాగర్ కావచ్చు, అటు శ్రీశైలం కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో ప్రాజెక్టు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ వాళ్ళ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రాజెక్టు కడితే పేక మెడలాగా కూలిపోతుంటే దాన్ని కూడా సమర్థించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటే మన గొంతు మనమే పోసుకున్న వాళ్ళమైతాము, మనం కూర్చున్న కొమ్మను మనమే నడుపుకున్న వాళ్ళమైతాము, మనమే మన ఊపిలో దిగబడిపోయిన వాళ్ళమైతాము. కనుక ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అసలు ప్రతిపక్ష పార్టీ ఏమో మనం తిట్టాలని ప్రయత్నం చేస్తుంది, మనం చేసిన బట్టి కూడా ప్రజల దృష్టికి పోవద్దని ప్రయత్నం చేస్తారు. కానీ మనము ఒక గతంలో అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అయ్యే వాళ్ళు ఏ విధమైన దుర్మార్గమైన కార్యక్రమాలతోటి నిర్వర్తించిందో, ఏ విధంగా వాళ్ళు దోచుకొచ్చినారో కూడా ప్రజలలో ఎప్పటికప్పుడు మనం లైవ్లో ఉంచాలి. ఈక్వల్ గా మనం ఒక కంపారిజన్ తోటి కూడిన లైవ్లో ఉంచవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఇంకా ఎన్ని రకాలు కూడా అన్యాయం చేశారు. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా కనీసం ఎక్కడ కూడా మనం ఒక కార్యక్రమాలు కూడా నిర్వర్తించలేని దౌర్భాగ్య పరిస్థితి కల్పించారు. ఒక నిర్బంధమైన విధానంతో ముందుకు పోయారు. ఆ రోజు చూస్తే ధర్నా చౌక్ను కూడా ఎత్తేశారు. ఇవాళ శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు. ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తున్న ఒక స్వేచ్ఛను ఇచ్చినాం. కానీ ఆ స్వేచ్ఛను వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. మొన్న జరిగిన కొడంగల్ యొక్క మండలంలో జరిగిన సందర్భాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాజీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని అక్కడ కొందరు గుండాలను, కనీసం భూమి లేని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఒక అధికారుల మీద దాడి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిండ్రు. వాళ్ళే మళ్ళీ శ్రీరంగ నీతులు మాట్లాడుకుంటున్నారు అంటే దాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అందునుంచే ఇలాంటి సమావేశాలు మన యొక్క రాష్ట్ర పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు వివరిద్దాం, ప్రజల సహకారం తీసుకుందాం, ప్రజల ఆశీర్వాదం తీసుకుందాం. ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజల అండతో వచ్చిన ప్రభుత్వము, ఇది ప్రజలు కాపాడుకోవడానికి వాళ్ళకు వాస్తవాలు కూడా మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. కనుక ప్రతి ఒక్క సోదరుని, కార్యకర్తను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళా 5 సంవత్సరాల తర్వాత కూడా మనం అధికారంలో ఉండే విధంగా ఒక పునాదిని మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రారంభం. ఎందుకంటే వాళ్ళకి ఇట్లా వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో వాళ్ళు ముందుకెళ్ళిపోతే తర్వాత మనం పోయి చెప్పినా ప్రజలు నమ్మరు.
ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు, ఒక మాస్ సైకలాజికల్ వార్, ఒక విధంగా తప్పుడు సమాచారంతో ప్రజల మీద ఒక రకమైన ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేద్దాం. ఇవాళ కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కానీ ఇవాళ మేము చాలా స్పష్టంగా, నేను నా నియోజకవర్గంలో చెప్పినా, కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గంలో చెప్పినా, నారాయణ రాజేంద్ర రెడ్డి గారు వారి నియోజకవర్గం చెప్పిన ఒకటే మాట చెప్తున్నాం, కష్టపడ్డ కార్యకర్తలను మర్చిపోం. అదేవిధంగా తర్వాత వచ్చిన కార్యకర్తలను కూడా గుర్తించుకుంటాం, కానీ ప్రాధాన్యత క్రమంలో ముందుకు పోతాం. మొదటి నుండి కష్టపడ్డ వాళ్ళకు ప్రధాన ప్రాధాన్యత, తర్వాత వచ్చిన వాళ్ళకు ద్వితీయ ప్రాధాన్యత అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకే విభేదాభిప్రాయాలు కూడా మీలో ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళ కొత్త పాత అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనకు ఒక పునాది లాంటివి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ కాదు, 100% కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మనం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినప్పుడే మనం రేపు పొద్దున మనం నమ్ముకున్న, మనం గెలిపించిన ప్రజలకు మనం ఏమైనా న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే మనకు తెలుసు ఎవరు ఏ విధంగా కష్టపడి చేసినప్పుడు మనం వాళ్ళకు కొంత సహకరించాలి అని అంటే స్థానిక సంస్థలు మనకు బలంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మనకి ఎమ్మెల్యే ఉన్నా, మంత్రులు ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, స్థానిక సంస్థలు లేకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అందులోంచి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అందరం కలిసి కష్టపడదాం. రేపు స్థానిక సంస్థలు కూడా మనకు ఒక పరీక్ష. అందరం పాత కొత్త లేకుండా స్థానిక సంస్థలు గెలుచుకునే విధంగా కూడా ఇప్పటి నుండి కూడా ప్రారంభించవలసిన అవసరం ఉంది. కనుక మరొకసారి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు కూడా మనం కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.